హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. క్యాటరింగ్ స్టైల్ క్రిస్పీ క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో ఈరోజైతే మీకు వీడియోలో చూపించేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. అసలు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. సో పక్క వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి లాస్ట్ వరకు మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు క్యాబేజ్ పకోడీ లాగానే అనిపించదు, అంత టేస్టీగా అనిపిస్తుంది. క్యాబేజ్ తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ అయితే క్యాబేజ్ని ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాష్ చేసేసుకొని డ్రై చేసేసుకొని పెట్టుకోవాలండి పక్కన. అండ్ అలాగే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి దంచి కొట్టిన వెల్లుల్లి, కొన్ని కరివేపాకు రెబ్బలు, పచ్చిమిరపకాయలు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే అవి కూడా అన్నంలో కలుపుకున్నప్పుడు తిన్నప్పుడు ఈజీగా తినేయచ్చు, కారం ఉండదు. వెడల్పు గిన్నెలో క్యాబేజ్ కట్ చేసుకుని వేసుకుని దాంట్లో కొంచెం శనగపిండి, కొంచెం మైదా, అలాగే కొంచెం బియ్యపిండి వేసుకుంటామండి. శనగపిండి ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నారో మైదా కూడా అంతే క్వాంటిటీ వేసుకుని బియ్యపిండి మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. మేమైతే 4 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 4 స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 6 to 7 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి తీసుకున్నామండి. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం అండి. ఆల్రెడీ మనం చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం, అవి కూడా వేసుకుంటాం కాబట్టి చిల్లీ పౌడర్ చూసుకుని వేసుకోండి. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాం అండ్ తగినంత సాల్ట్. అవన్నీ వేసేసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి, అలాగే కరివేపాకు రెబ్బలు ఇవి కూడా వేసేసుకోండి. కరివేపాకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చేతితో వేసుకోండి. ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా చేతితో పిండిని, క్యాబేజ్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. క్యాబేజ్లో ఉన్న వాటర్ కూడా వస్తుందండి. సో చూసుకుని వేసుకోండి, మరీ పలుచగా కలుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కలుపుకున్నా మీకు క్రిస్పీగా అనేది రాదు. సో మీకు క్యాబేజ్ విడివిడిగా ఉండి అలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో లైట్గా వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా పైకి కిందకి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఏంటండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకుంటే చాలా థ్యాంక్ యూ. చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మాకు ఇంకా మోటివేషన్ కింద ఉండి ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో ఇప్పుడు చూసారు కదా, మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నామండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్రని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం సోడా కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకునే లోపు మనం ప్యారలల్గా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రై చేసుకోవాలండి. మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వీడియోలో చూపించిన విధంగా మనం ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదండి, అలాగే వేసేసుకోవాలి. ఒకసారే కాకుండా బ్యాచెస్ కింద వేసుకోండి. మీరు ఎంత క్యాబేజ్ పకోడీకి అయితే కలుపుకున్నారో అలాగా. అవి వేసుకున్నాక ఒకసారి ఒక 1 minute అలా ఆగి తర్వాత ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా ఆయిల్ పైన మనకి పొంగింది తగ్గుతుందండి బబుల్స్, అప్పుడు మీకు తెలుస్తుంది. సో బాగా మొత్తం అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి మిక్స్ చేసుకుంటూ. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇంట్లో? ట్రై చేయకపోతే మాత్రం కన్ఫర్మ్ ట్రై చేయండి. నాకైతే ఈ పకోడీ చాలా ఫేవరెట్. అస్తమానం మా అమ్మగారిని అడుగుతూ ఉంటాను చేయమని. ఈ పకోడీ చేస్తే ఇంకా రైస్, నెయ్యి, ఈ పకోడీ చాలండి, ఇంక నాకేం అక్కర్లేదు. ఈ పకోడీ మనకి పప్పుచారు, సాంబార్ లేదా పప్పు, టమాటా పప్పు
అలా అన్నిటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనకి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని, ఫ్రై అయిపోయాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి కానీ తీసేసుకోండి. చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి పకోడీ మనకి. ఇదే ప్రాసెస్ మొత్తం అంతటికీ రిపీట్ చేయండి. అంతేనండి, టేస్టీ అండ్ క్రిస్పీ క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. మరి ఇవి మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ దాకా ఉంటాయండి. సో రోజు ప్రతి రెసిపీలోకి మనం సైడ్ డిష్ కింద ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా పక్కా ట్రై చేసి అలా వచ్చితో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.